నాకు తెలుసా హ్యాపీ బర్త్డే సుధీర్ అన్న. కెమెరాలో ఉండనుకో. ఇప్పుడు నేను యాక్షన్ చేస్తున్నా. అవన్నీ కాదు, ఏం కాదులే. బర్త్డే చెప్పు. బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్. బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే ఎస్ఐని మాట్లాడుతున్నా. ఎవరికి చెప్తాడు? సుధీర్ అన్నకి. సుధీర్ అన్న వస్తున్నా, ఇప్పుడు బానపల్లికి పోతాలే నేను. ఏడో వెళ్ళి చెప్పు. అదే ఆడనే హలో సుధీర్ గారు, ఏమన్నా ఈరోజు పుట్టినరోజు అట్నా? ఈడ చేస్తున్నా షూటింగ్, వస్తున్నా ఇంటికాడికి. ఇప్పుడే వస్తాను. ఏమన్నా ఉందా? 130 ఒకటి తెచ్చిపెట్టు. 130 ఒకటి తెచ్చిపెట్టు. నైట్కి ఏమన్నా ఉందా? ఎన్ని గంటలకన్నా? చేపలు ఎస్ఐని తీసుకొని వస్తా, ఏమన్నా ఉందా? కొజ్జాలా ఈరోజు ఒకటి చూడన్నా. 130. 130. ఏది అవుతుంది పెద్దదే. 130 మామూలుగా ఏమొద్దు. 130 చాలా. ఏమని నేను ఎప్పుడైనా అయితే 130, 150 కన్నా ఏమొద్దా అన్నా? సుధీర్ అన్న, నాకు 130 చాలన్నా. చెప్పు. నాకు 130 చాలు. నేను ఏది తాగను. 4 అయితే తీసుకో. 2 4దే. 4దే. అన్నా సుధీర్ అన్న, ఎలాగ తిన్నట్టే ఒట్టు అటు కాదు. అది అమ్మాయిలు ఏమన్నా ఉండరానా? ఎన్నిటి చెప్పాను. నువ్వు బావా, నువ్వు బావా. అమ్మాయిలు కానీ ఏమన్నా ఉండరా? డ్యాన్స్ చేయడానికి సరే అన్న. ఇంకో అది మామూలు అసలుదే. మాట్లాడు. ఏదన్నా చూడన్నా. ఏడకాళ్ళునా అన్నా ముగ్గురు అమ్మాయిలు అంటే తట్టుకుంటారో తట్టుకోలేడన్నా. కొద్దిగా చూడు. ఎస్ఐ మళ్ళీ మనం అనుకున్నట్టు కాదు. ఎస్ఐ అట్ట కాదు. నవ్వాకు అన్నా. మాట్లాడన్నా ఎస్ఐతో. అన్నా సుధీర్ అన్న. అన్నయ్య ఒకరు చనిపోతారు కానీ 100 మంది వద్దులే. ముగ్గురు ఎత్తుల పారి కడతారు. అన్నయ్య ముగ్గురైతే ఏకంగా ఎత్తుకోపోయి ఇస్త్రీ జంగుతారు. సిద్ధులు 4 కార్లు ఉంటాయి. 4 కార్లు. బుల్లెట్ బైక్ తెలుసా? బుల్లెట్ బైకు. బర్త్డే పార్టీ ₹1,00,000 పెట్టి చేస్తుండ అన్నయ్య. అన్నావు ఈరోజు మన వాళ్ళ కాడ చేస్తాను. వెంకటేశ్వర వాళ్ళకి అన్నయ్య సుధీర్ అన్నయ్య, పంపించింది. నేను సాయంత్రం ఎట్ట కూడా తీసుకొని వస్తాను. నువ్వు కారు పంపిపోయినా అది అమ్మాయిలు కొద్దిగా ఏదన్నా చూడు. ఏమే ఎంతమంది చెప్పు సీరియస్గానే. అన్నయ్య మాట ఇచ్చిందంటే ₹1,00,000 పెట్టి చేస్తుండు. ఒకటి చాలంటన్నయ్య, ముగ్గురు వద్దంట. ఏదో సిగ్గుపడతా ఉండు కానీ మనం ఎర్రది కావాలి నాకు.
జారీని ఉండు 2 పాటలు పాడాలి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. బాగా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఏం పేరు అన్న పేరు? సుధీర్ అన్నయ్య. సుధీర్ అన్న. సుధీర్ అన్న. అన్నయ్య అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హ్యాపీ బర్త్డే. ఏమి కాదన్నా నేను అట్ట కాదు అన్న. ఏమడుగుతుందంటే నాకు తెలిసి రూమ్ బుక్ చేయాలి నన్ను. రూమ్ కావాలా అలాంటి చట్టంలోనా అడుగుతా ఉండు. ఇక్కడ ఒక గుడిసె ఉంది, ఆ గుడిసె బుక్ చేయి, ఆ గుడిసె బుక్ చేయి. లైన్లో ఉండగానే గుడిసె చాలు. ఎవరి చోరు సుధీర్ అన్న. అన్నా వస్తా అన్నా. 134 తీసిపెట్టు. ఎంతసేపు మందేనా? నాకు కొజ్జలు వస్తున్నా అన్న, కొజ్జలు వస్తుండ్రన్నా. ఒక్కదాన్ని పిలిపించు, ఒక్కదాన్ని పిలిపించు చాలు. 10 మంది ఎందుకు నాకు? ఒక్కదాని కొట్టగా ఊరేగుతుండే. నాయన ఏమంటా ఇది అంత సంతోషం నేనంటే. నువ్వు అప్పుడు చాబోళ్ళు డాన్స్ చేసింది చూడు పైన, అవి చూస్తా ఉన్నాడబ్బా. ఒకసారి మమ్మల్ని పిలిచి అడిగా, ఎవరు ఈ మనిషి అంటే మనిషి ఫేమస్, బాగా డాన్స్ చేస్తారు. అవన్నీ చూసినట్టు ఈడియాలి. మామూలుగా కొజ్జాలు వస్తున్నా నా డాన్స్ చేయడానికి. ఎంతమంది అన్నా? అడుగు, నువ్వే అడుగు అన్నా. మొన్న నిజంగా వస్తున్నట్టు డాన్స్ చేస్తానా? అన్న నిజంగా వస్తాను ప్రామిస్గా. ఈరోజు పోవాల్సిందే బాన్పల్లి పోదామా అన్న? మళ్ళీ ఊరక చెప్పుకోకు, నేను మళ్ళీ అన్న. నీకేంది 4 కోట్ల? ఒక 4 దేన్న. సుధీర్ అన్న నేను తీసుకోమోతా, నేను కల్పిస్తా అన్న. మాట్లాడుతున్నా ఈ గుండోడు వచ్చిండన్న, తలకాయ తింటుంటా అన్నా. నాకు ఒక్కరు చాలన్నా 100 మంది కన్నా. ఇద్దరు హ్యాపీ న్యూ ఇయర్ కదేందా? ఒక్క పాట పాడి. హ్యాపీ బర్త్డే. బర్త్డే అన్నా. ఒక్క హ్యాపీ న్యూ ఇయర్ పాట ఏనన్నా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది ప్రతాప్ అన్న గారు. సారీ. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది సుధీర్ గారన్న. ఆయన అయ్యా అన్న, సుధీర్ అన్న హైదరాబాద్ లో ఉండేది నాకు తెలుసు. ఆయుషం సుధీర్ అన్న ఎస్ఐకి మంచి టాలెంట్ ఉందన్నా. అట్ట కాదు, మనం జబర్దస్త్ హైదరాబాద్ ఉంది చూడు, సినిమాల్లోకి కానీ. ఏమే అన్న చేస్తాను. ఆడ పాటలు పాడి నవ్వినట్టు కాదు, చిన్నగా చేయను. ఆడన్నా పెద్ద వాళ్ళు బాలకృష్ణ వీళ్ళందరూ ఉంటారు కదా. అవును చేస్తావా? బాలకృష్ణ జేజీ చేస్తా. డైలాగ్ చెప్పు ఒకసారి. బాలకృష్ణ డైలాగ్ చెప్పు అన్నా. సుధీర్ అన్న ఒకసారి రియాల్సాలని డైలాగ్ చెప్తున్నాను. సినిమాకి పోదామని ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేసిండు. అది నీకు చెప్తూ చూడు ఒకసారి. ఇన్నో ఎట్టుంటుందో చెప్పు అన్నా. అది అడిగిన అమ్మాయిల గురించి అడిగినా ఏమనిండా? ఒక్కరా? నాకు ఒకటి చాలన్నా. ఒకటి చాలు మరి అంతేనన్నా. అన్న నా వీడియోలు బాగుండన్నా. అన్న చూసి మమ్మల్ని పంపించింది వీడికి. సర్వనాశ రక్షకుడు శివుడి మీద కారు కోతలు గుస్తే కపాలం పొగులుద్దరు అన్నాడు బాలకృష్ణ. అంతే కదా అన్న. ఇది కాదన్నా, నీ గురించి అన్నా. ఈ అమ్మాయిలు దేని కొద్ది పక్కన పెట్టి నేను పడుచుకోను. అట్ట కాదు, నువ్వు ఆగు. ఎస్ఐకి బాగా టాలెంట్ ఉందన్నా.
సినిమాల్లోకి పంపిద్దామని అనుకుంటా ఉన్నాం. ఎవరు పక్క చేస్తావా అన్న? హీరోలు కాదు జింకం మీద ఉంది, నా మీద కాదు. ఒక నిమిషం అర్సకు. హీరోలు కాదు, నేను హీరోయిన్లో హీరోయిన్ ఎవరు కావాలి చెప్పు నీ పక్కన? ఎవరన్నా ఏం కాదు. నీకు నచ్చిన అమ్మాయి చెప్పు. నాకు అందరు ఇష్టం అన్న, నా అమ్మ చాచిగా. దేవుళ్ళలో నీకు ఎవరు ఇష్టమా? శివుడు. మరి అమ్మాయిలు ఎవరు ఇష్టం? హీరోయిన్లు అట్లా చెప్పాలా? ఒక్కటి చెప్పాలా? నాకు త్రిష. హలో అనుష్కలే అన్నా. తీసేయి. కిసే నచ్చదు అనుష్క. అనుష్క హలో అన్నా. అనుష్క తీసే కదా. త్రిష కాదంటా, అనుష్క డేట్లు అంటా ఉన్నాయా? రేపు వారం అంటే కష్టమన్నా. సరే అనుష్క సెట్ అయిద్దంటవా? బంగారానే ఉండరా నాయన. చీలాపు చీచి చింద మామయ్యో. డాన్స్ కూడా బాగా చేస్తాడన్నా. డాన్స్ చేస్తే హీరోయిన్ మనకి ఈ మధ్య శ్రీలీల ఉంది చూడు. అబ్బా